సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. చిట్రాజు గారండి, డాక్టర్ గారు ఎక్కడండి? ఇంటికి వెళ్ళాడురా, నువ్వు ఇంటికి ఎరా అయిపోయిందా? ఏంటి అయ్యేది? వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ. తీసేశాను. ఇంకా ఆడెంత గట్టిగా నొక్కిన బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో, చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అటు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు? నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా? నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగులేసానని చెప్పు. మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు. ఎలా? నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే, ఇస్తాను. నా పాలెట మొబైల్ బిల్ తయారయ్యో. తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనక పతివ్రతనైతే. నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేద్దును కదే. అదక్క ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. ఎలాండే ఒరేయ్, నువ్వు ఇంకెక్కడున్నావు? వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, ఛార్జీలు కలిసి వస్తాయి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు. కాదురా, శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు సార్, నిజంగానే వాదించాలి. ఇలా ఆదివారం సార్ ఎందుకన్నా మంచిది 40లో పోనీయండి. నువ్వు ముసలోడేంటి స్పీడ్ తోలడని ఉద్దేశమా? చూడు సార్, దాని మీద రోడ్ చూడండి. ఎంతసేపు నమ్మరా సార్? 60 100 దాటేశారు. మీ ఏది కూడా దాటేశారు. స్పీడ్కి ఏదితో పని లేదని నిరూపించారు. ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్. రోడ్డు స్పీడ్ బ్రేకర్స్ ఉండగా నా కారు కొండ చిట్రాజు. నాకు తెలుసు. పొద్దున్నే తాగిస్తుంటాడు దొంగ సచ్చినుడు. చిట్రాజు బ్రేకులు పట్టలేదు. నాకు ఎప్పుడు తెలుసు సార్? ఎలా తెలుసు? స్పీడ్ వెళ్తుంటే బ్రేక్లు ఎలా పడతా? ఏం చేయాలి? రోడ్డు ఎట్టినే పోనీ, నేను దూకేస్తాను. మరి నేను? మీరు ఆఫీస్ ఇవ్వండి. ఎవరి కార్లు వీడికి ఎదురు రావు. చిట్రాజు, ఇదంతా నీ వల్ల జరిగింది. కొంప తీసి కనిపెట్టేశాడా? నేను కాదు సార్, ఆ డాక్టర్. అదేంటా, నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడికిస్తావేంటి? చిట్రాజు, నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి. నాకు పునర్ధర్మ. ఈ జడ్జి మంచాడు కదా, హైకోర్టుకి వెళ్దాం. ఎందుకురా ఉరేంచుకోవడానికి? నా కొడుక 15,000 ఫైన్ తో పోయేది 14 ఏళ్ళ జైలు శిక్ష చేయించారా రే? పెరాల్ మీద బయటకు వచ్చి నీ పీక బిచ్చేస్తాను. తీసిపండి ఏదనే. ఎవరు గురు ఆ ఫిగర్ కసక్కలాగా ఉంది. నా వైపే అయినా పర్లేదు, కత్తిలాగా ఉంది. నేను అలా అనుకునే చేసుకున్నాను. ఇలా వచ్చాడు సూర్యవతి. మీకోసమేనండి. ఎరా, మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా. ఇస్తానంటే ఎప్పుడు ఇస్తావు బావా? ఇచ్చేయడానికి ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా, కిళ్ళి కొట్లో దొరికే తమలపాకలా టైం పడతారా? తాడి ఎంత టైం అయినా తీసుకోండి. మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు 25 లక్షలు ఇవ్వాలి. 25 లక్షలే? అవును, కరెక్ట్ గా 4 రోజుల్లో 25 లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి, మా తమ్ముడు, వాడిద్దరు పెళ్ళాలు, వాళ్ళ 4 పిల్లలు, నేను అందరూ మీ ఇంటికి వచ్చేస్తాం. అప్పుడు మీరే పోషించాలి. మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టం కంటే కష్టపడి 25 లక్షలు సంపాదించడమే బెస్ట్. లేకపోతే నా లైఫ్ వరస్ట్. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. రారా తమ్ముడు. పదక్క. ఏటి గురు, అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేస్తావా? తప్పదు. ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. ఎలాంటిది? ఏమనుకుంటున్నావే నన్ను? నువ్వు ఈవేళ నా చేతులు అయిపోయా. ఏమే నీకే నష్టం. ఇప్పుడు చెప్పు, విడాకులు ఇవ్వడం కరెక్టేనంటావా? లాయర్ ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్. నిన్ను మాత్రం పెట్టుకో. లేట్ అయిపోయింది. ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏటో. కప్పులో పాలు, పావుకప్పు బూస్ట్, 2 స్పూన్లు పందార, దాన్ని వెయిట్ చేయడానికి వాడి గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు. నా టైం టేబుల్ బ్రేక్ చేసావు. దీనికి రిటైర్డ్ జైలు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒరే, కళ్ళు తిరుగుతున్నారా? 2 నిమిషాలు రిలాక్స్ అవుతాను రా. జైలర్ గారు చూసాడంటే రివాల్వర్ తో కాల్ చేస్తాడు బాబు. 1 2 3 4. అయ్య బాబు, ఇదేం పనిష్మెంట్ రా బాబు? ఈ చెట్టాకులన్నీ ఎప్పుడు లెక్కట్రా? అదృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు. ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది. అంటే సూర్యగడ్డ నేను కూడా తలకిందులుగా తపస్సు చేయాలండి? కాదు. పోనీ ఆ పెసాద్ నేను కూడా 100 గుంజులు తీయాలండి? గుంజులు కాదు, మరి ఆ కరెంట్ స్తంభం 100 సార్లు ఎక్కాలి, దిగాలి.
ఒరే అశోక్, నువ్వు పోయి నన్ను ఒంటరిని చేసేవరా, కానీ నీ కొడుకు మాత్రం ఒంటోడు కాదురా. ఆడికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఒరే పోలో, ఎంత సార్ నాన్నగారు దండం పెట్టుకోరా. పోలో గారికి బ్రేక్ఫాస్ట్ అండి. రే నువ్వు ఒక్కడే పంచువాళ్ళకి పని చేస్తున్నావు. ఈ త్వరలోనే ఆయ్. 10,000 చక్ర బిరుద్దారు అనుకుంటున్నాను. రావడదాయి బాబా. మణిమాలా మాలా మరి కుశలమా నీకు నీ నడకలోన నీ నవ్వులోన ఒక జిలుగుని వెలుగుని జల్లావే మరి కదిలావే రావే స్వరమా ఒక సుమమా రా రా. గుడ్ మార్నింగ్ డాడీ. మార్నింగ్ రా కన్నా. డాడీ ఆ, ఇవాళ మా కాలేజ్ యానివర్సరీ. ఓహో. నువ్వు వస్తావా? కొత్తగానే పేరెంట్ గానే గెస్ట్ గానే మిమ్మల్ని గెస్ట్ గా ఎవరు పిలుస్తారు? అంటే ఏంటని ఉద్దేశం? ఆ? లేకపోతే ఏంటండి, లాస్ట్ మంత్ మా పెద్దక్క కొడుకులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చారని వాళ్ళని బట్టలు తీసి ఎండలో నుంచోబెట్టారు. లాస్ట్ వీక్ కరెంట్ బిల్లు లేట్ గా తెచ్చాడని వాడిని వేలు తీసుకెళ్లి ఫీజులో పెట్టమన్నారు. లక్కీగా అప్పుడు కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి వాడి ఫోటోకి దండ వేలాడుతూ ఉండేది. నిన్న నాటకానికి గెస్ట్ గా వెళ్లి అక్కడ వెన్న దొంగిలించిన కృష్ణుని అరెస్ట్ చేయలేదని ఆ డైరెక్టర్ కి పనిష్మెంట్ ఇచ్చారు. అబ్బబ్బబ్బబ్బా, మీ పనిష్మెంట్లకు భయపడి పని మనిషి రావడం మానేసింది తెలుసా? నా చెప్పులు ఎక్కడ పెట్టాను? నువ్వేమిటి ఇందులో ఉన్నావు? ఆ? నేను నైట్ సూప్ సరిగ్గా చేయలేదని అయ్యగారు ఇందులో పెట్టి తలిపేస్తారమ్మా. ఆ? ఇంకో గంట ఉంది కదా, అప్పుడే తలుపు తీసేవేంటి? ఆపండి, మీ పనిష్మెంట్లకి జనాల ప్రాణాలు పోయేలా ఉన్నాయి. చిచి, ఏది నల్లరే? మీకు భయపడి దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఓ పారిపోతున్నారు. సెర్రిపోకమా, నా బంగారు తల్లిని చూసుకోవడానికి 2-3 రోజులు గజపతిరావు కొడుకు వస్తున్నాడే. వచ్చి నెక్స్ట్ డేనే పారిపోతాడు. ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అతనికి పనిష్మెంట్లు గట్రా ఏముండవు. అమ్మయ్యా, అలాగే పని వాళ్ళకి కూడా పనిష్మెంట్లు తీసేయండి. పని వాళ్ళ విషయంలో దూరేవు కాబట్టి నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నానులే. ఏంటండి అది? అరగంట గోడ కూర్చేయి. హలో, ఎవరండి? నేనమ్మా గజపతిని. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. జైలు గారు లేరా? ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. చెప్పండి. ఓ ఏం లేదమ్మా, అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తున్నాడు కదా, ఓ 10 రోజుల పాటు మీ ఇంట్లో ఉంటానంటున్నాడు. ఒక్కడినొక్కడు అర్థం చేసుకోవడానికి మీరు తప్పుగా అనుకోకండి. అమెరికాలో ఉండొచ్చాడు కదా, అక్కడ కల్చర్ ఫాలో అవుతున్నాడు వాడు. అయ్యో, దానికేం భాగ్యం అన్నయ్య గారు. 10 రోజులు కాకపోతే 4 రోజులు ఉండమనండి. కాకపోతే అబ్బాయి వచ్చే ముందు మాకు ఫోన్ చేయండి. తప్పకమ్మా, తప్పక ఉంటానమ్మా. అలాగే. కళ్ళు కోట్లో పెట్టుకుని నడుస్తున్నావేంట్రా? ఎక్కువ మాట్లాడావు అనుకో ఏం చేస్తావా? నీ గుండెల నిద్రతలు రే. మీ ఇంట్లో దోమలు ఎక్కువ? ఒరే టంగ్ స్లిప్ అయితే గుర్తు చంపేస్తారా? గుర్తుడు మాకు రాదండి. రారా చూసుకుంటారే. నువ్వే రావచ్చు కదా. రారా. ఏంటే కింద కూర్చున్నారు? సోఫాలు కుర్చీలు అమ్మేశారా? అయ్యి బాబు, డేవిడ్ గారు వచ్చారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సార్ కూర్చోండి. థ్యాంక్స్. నేను అలా కూర్చోండి, నేను అలా కూర్చుంటాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈస్ డేవిడ్ షఫెట్. డేవిడ్ డాగ్ ఫార్మ్స్ ఉంది కదండి, దానేమిటి మన బిస్కెట్ల ఆర్డర్ కోసం వచ్చారు. ఈ మామూలు ఆర్డర్లు తీసుకురండి. ఇదిగో ఏమండి, మీ గురించి మాట్లాడాడు, తిరగకుండా కొంచెం ఆగండి. ఆపు, ఆగాలందయ్యా. కింద కూల్ ఊదైపోయింది. ఆపు, ఆగండి, ఆగండి. మా కంపెనీ స్టార్ట్ చేశాక ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్ వెరీ గుడ్. ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాల నా శ్రమ, కృషి, పట్టుదల చాలా ఉంది. ఎందులో ఉందిరా నీ శ్రమ, కృషి, పట్టుదలను? నీ కంపెనీకి పేరెట్టావా, పునాది వేసావా, సేల్స్ పెంచావా? పెట్టుబడి పెట్టాను రా. ఏమండి, నా సొంత తమ్ముడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను కానీ ఈ బిస్కెట్లు స్కామ్ చేసి బ్లాక్ లా వేసి డబ్బు సంపాదించండి. ఏమన్నా మా కంపెనీ మేనేజ్ చేశాడు కదా, దాంట్లో వచ్చి లాభం అంతా ఇటు పర్సనల్ అకౌంట్ వేసుకున్నాడు. మిస్టర్ రాజారావు, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎల్లెల్లా ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తాను. నిన్ను క్రాస్ చేయడం ఎంత? ఏంట్రా ఇది మాట్లాడేది? చెప్పెట్టుకూడదా? కొట్టాలి. ఏంటా కొట్టేది? పూలా ఈయన చూస్తుంటే రక్తం సలసలం మరిగిపోతుంది. ఎన్కౌంటర్ చేసేతోర్రే. ఏరా నువ్వు? నా మీద చేయి చేసుకుంటావా? చెయ్యట్రా, కాలే అతను. నువ్వేనా తన్నేది? నేను తనలేనా? నేను తల్లిని వద్దవేట్రా. నీకే చెంపడం వచ్చా? నాకు రాదనుకున్నావా? పిచ్చి వెదవల్లారా, మీకు 50 లక్షలు ఆటిద్దామని వస్తే నన్ను పిచ్చి కుక్కడి కొట్టి చితక్కొస్తారా? ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తారా? ఈ టైంలో చిట్రాజు ఉండుంటే ఈ కాంటాక్ట్ పోయిండేది కాదు. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడో
ఏమిటిరా ఇది? ఇట్స్ ప్లాన్ డాడ్. ప్లానా? ప్లాన్ ఏంట్రా? నేను శ్రీనివాస్ గా ఇంటికి వెళ్ళాను అనుకోండి, నన్ను ఇంప్రెస్ చేయడానికి అందరూ ఆర్టిఫిషియల్ గా బిహేవ్ చేస్తారు, అప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడవు. అదే నేను డ్రైవర్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఆ అమ్మాయిని దూరంగా ఉండి స్టడీ చేయొచ్చు, అప్పుడు ఆ అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. హౌ ఇస్ మై ఐడియా? చండాలంగా ఉంది. నేను అదే అన్నాను. అబ్బా వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. డాడ్ నువ్వెన్ని చెప్పినా సరే నేను ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక ఇంకా డ్రాప్ అవడం అంటే ఉండదు. లెట్ మీ బి ద డ్రైవర్ అండ్ డ్రైవ్ ద సిచ్యువేషన్. కాదురా, ఆపకండి, వెళ్ళివ్వండి, అవతల వర్షం వచ్చేస్తుంది. వర్షం కూడా వచ్చేలా ఉంది, పదండి. బై మామ్, బై డాడ్. బాయ్. చెప్పండి అన్నయ్య గారు, అబ్బాయి బయలుదేరాడా? బయలుదేరాడమ్మా. వాడితో పాటు మా డ్రైవర్ కూడా వస్తున్నాడు. ఓహో, అయితే మా వాడు డ్రైవర్ గెటప్ లో ఉంటాడు, డ్రైవర్ మా వాడి గెటప్ లో ఉంటాడు. ఏంటంటి మీ అబ్బాయి డ్రైవర్ లా ఉంటాడా? డ్రైవర్ మీ అబ్బాయిలా ఉంటాడా? ఆ, ఏమో నాకేం అర్థం కావడం లేదు. ఈయనకి ఇస్తాను, ఉండండి. ఇవ్వమ్మా. హలో ఆ, ఏంటంటే ఏమీ లేదండి. ఎవడైతే మీ ఇంటికి డ్రైవర్ అని వస్తాడో వాడు నా కొడుకు, ఎవడైతే నా కొడుకు అని అంటాడో వాడు డ్రైవరు. అర్థమైందా? ఈ డ్రైవర్ డ్రామా ఎందుకండి? ఏమి లేదండి, దగ్గరుండి అమ్మాయి గుణగణాలు గమనించొచ్చని వాడి ప్లాన్. దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే. అలాగే తమరు ముందుగా ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే దెబ్బ అయిపోదు. డ్రైవరే మా అల్లుడు, అంతే కదా. మిగతా సంగతి మేము చూసుకుంటాం. భలే కామెడీ ఫీల్ ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటేంట్రా హోటల్ అంటున్నాడు. బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు? అంతా మీ ఇష్టం ఉంటున్నాడు. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. అమ్మో చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. రేపు మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంకా? బంకా, హెచ్పిసిఎల్. హెచ్పిసిఎల్ ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకు నీ ఛాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోపులు పెట్టుకుని ఉద్యోగం అన్నారుగా. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి, వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలా? ఇంతకీ మీరు అనే జాబ్ ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా? అతను పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంట? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి. అది సరే కానీ భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. నాకు జింక్ లో నాకు స్టీల్ ప్లేట్, నాకు బంకులో గానీ కన్ఫ్యూజ్ చేయగానే ఆయన్ని అందరికి ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఒక్కలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. మాకు అవసరం లేదు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. ఏ నువ్వు యాక్ చేస్తావా? భగవాన్ జీ, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వాళ్ళ ఆకారం తీసుకుంటా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. మీ నలుగురు కలిసి ఓ 1,00,000 రూపాయలు ఇవ్వండి చాలు. ఇవ్వండి. భగవాన్ జీ, మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు. మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3,00,000 బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గొలుసు ఎవరా? తొందరగా ఎవరా? ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి, తీసుకోండి సార్ ప్లీజ్. భగవాన్ గారు, మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి. పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా, మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. 8:30కి వచ్చేస్తాం. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. ఆయన ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపల రండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతా. సార్, మీరంతా భగవాన్ స్నేహితులా? అవును, అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే, ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈ రోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన నీకు అందనట్లేదు.
ఏంటది? ఏంటంటావేంటి, ఒక్కోడు 10,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. మా బాబుకి ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు. ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ తక్కువ నా గోల్ చెలుగు లాగేస్తాడు. అరే కోపడకండి రా, వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. జింక్ లో కావాలనా, బంక్ లో కావాలనా, స్టీల్ ప్లాంట్ లో కావాలనా, షిప్ యార్డ్ లో కావాలనా? అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆపరేషన్ లో కావాలనా? అవి గేమ్స్ కదా సార్. ఆ స్పోర్ట్స్ కోటాలు ఏమయ్యా? ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు. నువ్వు టచ్ లో ఫోన్ చేయ. ఆన్ యువర్ మార్క్, సెట్, గో. అవును సార్. గ్రేట్. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దేనికి? ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు. కానీ మేము అప్లై చేయలేదు సార్. అప్లై చేయలేదా? చేయి వదలకండి సార్, కాలు పట్టుకోవాల్సి వస్తుంది. రాగరాకు వచ్చిన అవకాశం. సరే, మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా? ఎప్పుడు? ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్, నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి. సార్, ఆల్ ది బెస్ట్. రేయ్, ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబిసిడ్యూల్లోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 4 ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్ట్ మనకు తెలియదు కదరా. నీకు ఏబిసిడ్యూల్ తెలుసు కదా? తెలుసు. అయితే కళ్ళు మూసుకుని 4 ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. వారిని ఏబిసిడీలు వస్తే ఎస్ఐలు అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా. రెడీ, స్టార్ట్ చేద్దాం. నీ ఇష్టదేమో ఆంజనేయ స్వామి. వేసుకో. నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి. ఏబిసిడీలో రావాలి, నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో 7. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. చేసుకో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవర్రా? మిస్టర్ డిపెండబుల్. ఆడేవడరా? ఓ, నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. డిఎస్కో. వేసావా? నీకు ఇష్టమైన నటుడు? బాలకృష్ణ. సమరసింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు, బిఎస్కో. అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన వినాయకుడిని వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా. ఏమిటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? మేము దేవుడిని నమ్ముకున్నాం, అందుకే ఫాస్ట్. వాళ్ళని నమ్ముకున్నారు, అందుకే లేట్. అర్థం కాల. మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు. వస్తా. మనం అనుకున్నదంతా తిరిగిపోయిందిరా. పొద్దున చిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు.
నమ్మలేకపోతున్నాను. అన్న తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. నాన్న నోరు తెరవరా వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా. వాడికి ఏం కొత్త కదమ్మా, నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. డేయ్, ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. నాన్నగారు మీకు 1,00,000 సార్లు చెప్పాననే అనొద్దని. నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళమివ్వడు. లేవండి, మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారు, అలాగే జరిగింది. ఏబిసిడీలు వస్తే చాలన్నారు, చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. తెల్లరా బాబు అనుకున్నాను, చల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. వీళ్ళకి ఇప్పుడు అప్పుడే తొందరగా ఉందిలేండి. మేము బయలుదేరుతాం స్వామి, మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. అబ్బు బాగానే సంపాదించాడే. వచ్చారా? మా ఆఫీస్కి వచ్చినందుకు థ్యాంక్స్ సుమి. సుమి ఏంటండి జిమ్మీలాగా? ఏయ్, జిమ్మి రమ్మి అనకండి, అపచారం. సుమి అంటే అంతా శుభం అని. అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అన్నమాట. చాలా అండి. అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేటర్ని అయ్యాను. మీరు? నేను ప్లేటర్ చదివి పౌరోహిత్యం చేసుకుంటున్నానండి. అదేనా బాగా చేస్తున్నారా? ఏదో బాగానే జరుగుతుందండి. ఏంటి ఇంతకీ ఎందుకు రమ్మన్నారు? మీకు ఒక కేసు గురించి చెప్దామని. కేసా? ఎవరండి ఆవిడ? కేసు అంటే ఆవిడే ఈవిడే కదండి, కోర్టు కేసు. ఓహో, కోర్టు కేసా? చెప్పండి. మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు. పులకరించిపోటాలు పులిహోర పొట్టాల తర్వాత అండి, ముందు పాయింట్కి రండి. వస్తా. ఆ ఇద్దరు ముద్దాయలే హత్య చేశారని బల్ల గుద్ది చెప్పగలను. వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి, ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది. ఏంటి మీరు సీరియస్ గా చెప్తున్నారా? నేను ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి. ఆవహించుకోవడానికి ఈ కేసు ఏమన్నా ఆత్మ ప్రేతాత్మ? ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్. దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆ 30 రోజుల్లో అన్న కరెక్ట్ గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోను. మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను. ఏంటిది? ఎవిడెన్స్ ఫైల్. ఎవిడెన్స్ ఫైల్ సార్? నాకు దేనికి? ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది. హెల్ప్? నాకేమైనా ముష్టి చేస్తున్నావా? ముష్ట? భిక్షం వేస్తున్నావా? భిక్షమా? ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? కఠినంగా మాట్లాడక కవుల కూడా మాట్లాడమంటావా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా? రా. అవునరా? మళ్ళీ రానా? లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? నిన్ను మోసం చేస్తే నాకేం వస్తుంది బొంగు? ఇక ఆపు. అసలే నీ సైలెన్సర్ కి సౌండ్ ఎక్కువ, పికప్ తక్కువ. ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం. నో, నెవర్. యు ఆర్ అన్ప్రొఫెషనల్ ఫూల్. నన్ను ఫూల్ అంటావా? నా ఆఫీస్ నుంచి గెట్ అవుట్. మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావేంటి? గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం. గెట్ అవుట్. అభిమానంతో పిలిచి అవమానిస్తావా? ఇప్పుడు చెప్తున్నాను రాసుకో. నీ ఇన్వెస్టిగేషన్ తప్పని, నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను. నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది. అదే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది. నా పవర్ ఏంటో నీకు తెలియదు. ఆఫీసులో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా? ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత వెలిగిపోతాయి. వెలిగిపోవడానికి నువ్వేమైనా ఒలింపిక్ జ్యోతివా, జీవన జ్యోతివా? ఆశా జ్యోతివి కూడా కాదు. ఏయ్, నేను ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. నేను గెలవటానికి నాకు ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాలేదు. నా సర్వీస్ లో దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్. ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్. కొండ బద్దలు కూడా చెప్తున్నాను, ఈ కేసు నేనే గెలుస్తాను. నువ్వు కుండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడుకాయలు కొట్టి మరీ చెప్తున్నా. ఆ కాయల పగలు కొట్టి చెప్పుకో. ఈ కేసు గెలిచేది నేనే. దియా జోడి. ఏయ్. నేను పోటీలోకి దిగినంత వరకే బారిస్టర్ని. వన్స్ దిగానంటే డిజాస్టరే. నేను కేసు వాదించడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు. ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది. నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి, లేదంటే నువ్వు ఓడిపోవడానికి వెయిట్ చేయి. నువ్వు ఈ కేసు గెలవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఇస్త్రీ పెట్టా. ఈ కళ్ళలో వేడి చూసావా? నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూసావా? థర్మామీటర్ టచ్ చేస్తే పగిలిపోద్ది. జ్వరం వచ్చిందేమో చూపించుకో. ఇప్పుడు చెప్తున్నా, గుర్తు పెట్టుకో. ఈ కేసు గెలిచేది నేనే. చూద్దాం. ఈ డైలాగ్ లో కొంచెం ఫోర్స్ తగ్గింది. ఈ కేసు గెలిచేది నేనే. చిచ్చి, వాడికి ఎంత ధైర్యం అమ్మా! నన్నే పిలిపించి ఇన్సల్ట్ చేస్తాడా? ఏమైంది మావయ్య? ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? ఏం జరిగింది? వాడు కన్సల్టింగ్ అని పిలిచి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? వాడికి నా రిజల్ట్ ఏంటో చూపిస్తానమ్మా. అసలు ఎందుకు రమ్మన్నాడు? ఎవిడెన్స్ ఫైల్స్ కోసం. ఎవిడెన్స్ ఫైల్సా? మరేవి? తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? అలవాటు లేదు. ఏంటి? వాడు ఎవిడెన్స్ ఫైల్స్ ఇస్తే నేను తీసుకోవాలా?
వాడు సుమతి శతకాలు. ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోలేదా? లేదు. తీసుకోలేదా? అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులుగా 100 సార్లు అడుగుతావేంటమ్మా? అక్కడ నా జరిగింది సన్మానం కాదు, అవమానం. కోర్ట్ రూల్స్ ప్రకారం ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోవాలి. ఎవిడెన్స్ ఫైల్స్ చూస్తేనే కదా కేసు ఏంటో అర్థమయ్యేది. కోర్టు రూల్సా? అంటే తెలిసి మళ్ళీ నేనేమైనా తప్పు చేశానా? బా మావయ్య, ఒకసారి నా జాతకం నేనే చూసుకోవాలి. అమ్మ కీర్తి, నువ్వేం బాధపడకు. ఆ ఫైల్స్ తీసుకొచ్చే బాధ్యత నాది. బావా బావా వినపడతాను చెప్పా. ఈ మధ్య జైలుకి పోయిన వాళ్ళందరూ బాగా ఫేమస్ అవుతారా? ఈ లెక్క మనం కూడా ఫేమస్ ఫిగర్సే బావు. రే, ఫేమస్ అవ్వాలంటే ముందు రిలీజ్ అవ్వాలిరా. ఆడి వల్ల మనం వీపీలో ఫేమస్ అవుతున్నాం. కరెక్టే బావా. వాడు కోర్టులో చేసే ఓవర్ యాక్షన్ వల్ల మనకి అబాయిసినట్టుంది. కేరళకి వరదలు వచ్చినట్టు మన జీవితాల్లోకి వీడు వచ్చాడు. ఆడు హెల్ప్ చేస్తున్నాడు, ఆడే లా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. నాకైతే ఏం అర్థం కావట్లా. వస్తారా బెయిల్ ఇస్తారా? అయ్యా, వాడైతే మనకి కేసులో గెలిపిస్తాడని నమ్మకమేలే. ఫస్ట్ డే నుంచి వాడిని మనం నెగిటివ్ గానే చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఒకసారి పాజిటివ్ గా చూద్దాం. నాకెందుకో వాడు మనల్ని కేసులో గెలిపించి మన జీవితాల్లో దీపాలు వెలిగిస్తారన్న నమ్మకం నాకుంది. ఇదేం ట్విస్ట్ మావా? చాలే పడుకో. అమ్మయ్య, దొరికిందిలే. నమస్తే సార్. ఇవి ఎవిడెన్స్ ఫైల్స్ కావా? మళ్ళీ దెబ్బడిపోయింది. జంగిలీ పనులు చేయడానికి సిగ్గులేదు నీకా? ఏమిటి సుమి, ఈ వేళప్పుడు నా ఆఫీస్కి వచ్చావు? ఓ, ఎవిడెన్స్ ఫైల్ కోసమా? ఇది సినిమా కేసులకు సంబంధించిన ఫైలు. లా ఒక్కింత లేదు, చదివాడు గాని. ఒక్కలో తమను పగలంటారు నీ బోందా. స్కూలు పిల్లకాయ రబ్బర్ మింగేసినట్టు గమ్మునుంటావేంటి? మాట్లాడు. ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇప్పుడు వచ్చి గుడిసాడు పనులు చేయడమేంటి? అప్పుడు తీసుకోవాలనిపించలేదు, ఇప్పుడు అడగాలనిపించలేదు, అందుకే ఇలాగా. చూసారా సార్, సిగ్గు లేకుండా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. ఈడొకడు సుమి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు. సార్, ఎప్పుడు నెగటివ్ గానే మాట్లాడతారు, పాజిటివ్ ఉండదా? ఏం ప్లేడరో గొంతు లేస్తుందే. బ్యాట్స్మెన్ బౌలర్ కలిసి ఎంపైర్ని దెబ్బేసినట్టు మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారండి సార్. అసలు నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ విషయం బయటికి తెలిసిందనుకో పరువు పోదు సార్. ఇది ఏమన్నా బయటికి చెప్పుకునే విషయం అండి? పరువు వద్దని తెలిసినప్పుడు ఎందుకు చేశావు? నీ తెక్క దశలు చూస్తా ఉంటే నా రక్తం ఏరులై పారుతుంది. పెన్నా నదిలోనా కృష్ణా నదిలోనా సార్? చింత పిక్కల సాగులు చెప్పడానికి సిగ్గులేదు నీకా? సరే సార్, నేను బయలుదేరుతున్నాను. ఆగో, ఇదిగో ఏకాంతమో ఆ ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చి వీడి పీడ వదిలించకూడదా? ప్లీజ్. సరే సార్. ఇట్లా అందరికి చెమటలు పెట్టించే బదులు బెయిల్కి అప్లై చేయొచ్చుగా. బెయిలా? దేనికి? బెయిల్ దేనికంటావేంది? బెయిల్ దేనికిస్తాడో నీకు తెలీదా? నీకు తెలుసా? ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న ఇదే. ముచ్చుకో మాలూం. మాకు మాలూం. అయితే అప్లై చేయొచ్చుగా. మీరు ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోరండి. నాకు అవసరమైనప్పుడే నేను తీసుకుంటా. ఇదిగో ఎవిడెన్స్ ఫైల్. థ్యాంక్ యూ సార్. ఎవరి చేతనా చదివించుకో, బయలుదేరు. పైత్యానికి కూడా ఒక పద్ధతి ఉంటది, పిచ్చికి కూడా ఒక ప్రోగ్రెస్ ఉంటది. వీడిది పిచ్చో పైచో అర్థం కావలేదప్పా. ఎర్రి. వాడు చెప్పింది కరెక్టే అండి. ఆడికా మనక ఎర్రే. మ్యాటర్ ఏంటి? వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే. మీ వాదన వేగంతో ఈరోజు కోర్టు అంతా తత్తరిల్లిపోవాలా. ఆశపడుతున్నావా? కేసును భూచక్రాల పరిగెట్టిస్తా, జరుగు. నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావే. నువ్వు జాలి ఎల్ఎల్బి మరి. చూడు, నువ్వు దద్దేని వాళ్ళకి అర్థమైపోయిందిరా. అందుకని ఒక కొత్త లాయర్ని తీసుకొచ్చారు. ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేరు.
కేసు ఏంటో తెలుసా? ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ భేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది. మిస్టర్ భేతాళం, మీ వాదన మొదలు పెట్టండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారైన జమ్ములింగం గారికి ధన్యవాదాలు. జామేంట్రా? అబ్బో, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. యువర్ ఆనర్, ఈ కేసులో నా క్లయింట్లు నిర్దోషులు యువర్ ఆనర్. ఈ నెల ఫోర్త్న కాట్రా సింగ్ అనే వ్యక్తిని మర్డర్ చేశారు యువర్ ఆనర్. నా క్లయింట్స్ కి మర్డర్ కి ఏ సంబంధం లేదు యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లయింట్ అని శిక్షించరాదని ఈ కోర్టును బ్రతిలాడుకుంటున్నాను యువర్ ఆనర్. అమ్మయ్య, ఈ కేసు ఇప్పుడు ఎప్పుడైతే వెళ్దాం. గివ్ మీ వాటర్. బాగా వాదించానని కుళ్ళుని యో ఈ నత్తేందయ్యా? భలే వాయించానులే. భలే వాదించా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యో ఏందా వాదించడమా? అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి నత్తి కొంచెం ఎక్కువైంది. కొంచెం కాదు, కిలోమీటర్ ఉందాడా? నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైంది. ఓ ఏదో ఒకటి చేసి వాదించవయ్యా. నేను చూసుకుంటా. మీకు ఇలాగే జరగాలి. నేను పరిగెట్టిస్తా. యాడ్ నుంచి వచ్చారా మీరందరా ఒకరి తర్వాత ఒకళ్ళ? మిస్టర్ భేతాళం, ఎస్ ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా? యువర్ ఆనర్, సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్. థ్యాంక్ యూ. ఆశపడ్డం ఏందయ్యా? అది నీ డ్యూటీ. కేసు గానివయ్యా, బుద్ధి గట్టుందే. అసలే నీ నాదస్వరానికి పావులు చేరిన జాగ్రత్తయ్యా. భద్రం 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 కాపాడు. పరిగెట్టిస్తా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ దద్దిగాడి కన్నా అది దద్దిగాడే బెటర్. ఈడు కాలికే కజిన్ బ్రదర్లో ఉన్నాడు. చిచి, ఇది నాకు అంటుకునిలా ఉంది. ఇది నీ పేరేంటి? భద్రం సార్. మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ ఏం పీకుతున్నావు? టిఫిన్ తింటున్నాను సార్. అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ చేయలేదా అని అడుగుతున్నా. ఓ లంచా? ఆ రోజు మధ్యాహ్నం వద్దులే, ఆ రోజు మధ్యాహ్నం భోంచేశాను సార్. నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు. ఓహో, మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు? 50 అడుగుల దూరం నుంచి చూశాను సార్. అర్ధరాత్రి 50 అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లయింట్స్ అని చూసావా? చూశాను సార్. ఓకే, నువ్వు కళ్ళద్దాలు వాడతావా? అప్పుడప్పుడండి. ఏది నీ సోడబుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు. చూపించాలి, లోపల పెట్టు. హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లయింట్లను చూసావా? లేదు సార్. మెడికల్ మిరాకిల్ ఇస్ గాన్. నోటీస్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకొని ఉన్నాడు. ఎస్, ముఖ్యంగా ఈ కేసులో A1 ప్రత్యక్ష సాక్షివి, పైగా సైట్ పేషెంట్వి. కొవ్వెక్కి డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లయింట్ అని అంత దూరం ఎలా చూడగలవు? ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. బేతాళం, ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. ఐ సే ఇవి రీడింగ్ గ్లాసెస్. వీటికి కళ్ళు దుబ్బాయని ఎలా ప్రూవ్ చేయలేబా? ఎస్, నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా? ఒకటిది నలుపు, ఇంకొకటిది తెలుపు. నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు. చొక్కాన్న మార్చుకోవాల్సింది. చాలు చాలే. నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ క్వశ్చన్స్. ప్రశ్నించిన చాలులే. దా ఐ హార్టెడ్ యువర్ ఆనర్. నీ అమ్మ పడవ. బేతాళం బేతాళం, మంచినీళ్ళు తాగు. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీరు సాక్షులను విచారిస్తారా? ఇప్పుడు చూడు, కేసు ఎలా వాదిస్తాను. కమ్మరి గట్ల తిని కోర్టుకు రావటం కాదు. ఎస్ యువర్ ఆనర్. ఆ దద్దోజనం గాడు నాకు ప్లేట్ మిల్సే, నీకైతే ఫుల్ మిల్సే పో.
ఈ కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు. ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. నో ఎనిమల్స్ ఆర్ హార్మ్డ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అయ్యిందా నీ కచేరీ మేడమా? డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్. నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేసు చూడవయ్యా. ఎస్ మిస్టర్ భద్రం. ఎస్ సార్. నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కారులో వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ వచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చుగా. పొట్లకాయ ఛాన్సే లేదు సార్. ఎందుకు ఛాన్స్ లేదు? అంత టైం లేదు కాబట్టి. టైం లేదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు? 2 minutes. 2 minutes? ఎస్ సార్. ఆర్ యు షూర్? సక్సెస్ఫుల్ గా అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా? లేదు. నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు. Am I right? రైట్ సార్. గన్ పేలిన శబ్దం అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు. Am I right? ఇది కూడా రైటే సార్. తల అడ్డంగా ఊపుకో, ఊడిపోతుంది. సారీ. నేను ఇంకా పూర్తి చేయలేదు. సో 2 minutes లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి, అంతేనా? అంతే అంతే. ఆ రోజు రాత్రి నువ్వేం తిన్నావు? నూడిల్స్. టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత? టిఫినే నూడిల్స్ గా తిన్నాను. ఓ న్యాచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. మంచి. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. పక్కానా? పక్కా సార్. లాక్ చేయమంటావా? చేసేయండి సార్. ఓకే యువర్ ఆనర్. యువర్ ఆనర్, మిస్టర్ భద్రం 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్. అబ్బా ఇదిలా మిస్ అయ్యాను. విత్ యువర్ పర్మిషన్. అమ్మా, నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు? 10 నిమిషాలు. మీరు? 9 నిమిషాలు. మీరు? 8 నిమిషాలు. అంటే సగటున 5 నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు యువర్ ఆనర్. గుండెలు గుర్తు పెట్టుకున్నావు కానీ నూడిల్స్ ఇలా మర్చిపోయాను. మిస్టర్ భద్రం, అయ్యా నువ్వేమో నూడిల్స్ 2 నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు. ఎలా చేస్తావు? సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్. నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా వండుతాను సార్. ఒట్టు సార్. అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్సా? నేను ఇప్పుడే స్టవ్ నూడిల్స్ తెప్పిస్తాను. 2 నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. 2 నిమిషాలకి 1 సెకండ్ అటు ఇటు అయినా కుదరదు. సార్ ఇదేమైనా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా? మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే 2 minutes లో నువ్వు ప్రిపేర్ చేయాలి. సార్ నేను ఖచ్చితంగా చెప్పలేను సార్. ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా. 2 నిమిషాలు నువ్వు చేస్తావా లేదా? మిస్టర్ మార్తాండం పాస్పోర్ట్ ఎన్నిళ్ళు కడిగినట్టు అడిగిందే అడగతావేంది ఇక గాని. 2 నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా? సార్ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్. అడగనయ్యా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మార్తాండం ఇక నువ్వు గాని. కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 minutes లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి. సార్ సార్ నా వల్ల కాదు సార్. ఎందుకు కాదు? సార్ 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 నా వల్ల కాదు సార్. నేను ఒప్పుకుంటున్నాను సార్. నేను 2 minutes లో నూడిల్స్ చేయలేను సార్. నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్ గా చెప్పలేను సార్. నన్ను వదిలేండి సార్. నన్ను క్షమించండి సార్. సార్ దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక ఇతని అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉన్నదని భావిస్తున్నాను. యు మే గో. కీర్తి సార్ ఎరగదీశారు సార్. ఇది వాదించడం అంటే. ఓ నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరండి. నీ సైలెన్సర్కి పొగ ఎక్కువ, పికప్ తక్కువ. అంటే బండి బోర్కి వచ్చింది. షెడ్యూల్ పంపించు. ఏంటమ్మా? నా కేసు మీరే ఎట్టన వాయించాలి సార్ ప్లీజ్ సార్. డెఫినెట్లీ. ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్. దండాలు సార్, దండాలు సార్. హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు? పని మీద వచ్చిందా సార్? పని అంటే చెంబు తీసుకుని లండన్కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్. మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు? రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాది సార్. పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను. లోడ్ వచ్చిందా? వచ్చింది. డౌన్లోడ్ అయిందా? అయింది. హత్య చేసి కారులో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు, నిజమేనా? నిజమే సార్. యువర్ ఆనర్, ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం. అలాంటిది రాత్రి పూట 5 సెకండ్ల గ్యాప్లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్. దిస్ ఈజ్ మిషన్ ఇంపాసిబుల్ యువర్ ఆనర్. వీడు పెద్ద టామ్ క్రూజ్ మరి. ఎందుకు మిషన్ ఇంపాసిబుల్? సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కారు అని అనుకోవచ్చు కదా. ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు? ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి, పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి. ఏమో నాడి బలంగా కొట్టుకుంటానదే. ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా? ఇదే సార్. కన్ఫర్మ్? కన్ఫర్మ్ సార్. పక్కా? పక్కా సార్. కరెక్ట్? కరెక్టే. సరిగ్గా చూడు. ఇదే సార్.
మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు. అయ్యో సత్య ప్రమాణంగా సార్ ఆ రోజు నేను చూసింది ఈ కారే సార్. నువ్వు బాగా ముదిరిపోయావురా. ఆ కారు ఎవరిదో తెలుసా? తెలుసు సార్. ఓదో ఆ ఇద్దరు ముద్దల్లే. కాదు, ఇంకోటిది సార్. జడ్జి గారిది. జడ్జి గారు ఇప్పుడు చెప్పరా, నువ్వు వాళ్ళని కరెక్ట్ గా చూసావా? సార్ మీరు ఇచ్చిన శాక్తం మొత్తం సార్ ఫ్లెక్చర్ అయిపోయింటా సార్. నేను ఆ రోజు చూసింది వీళ్ళని కాదని చెప్పి ఒప్పుకుంటా సార్. నన్ను వదిలేండి సార్, నేను ఇంటికి పోతా. ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ. చూడమ్మా, వెళ్ళేటప్పుడు 4 లాలీపాపులు కొనుక్కెళ్ళు. సార్ దండాలి సార్. సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారని అబద్ధం చెప్పాను సార్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇట్స్ ఓకే. అబ్బో